యాక్షన్. హాయ్ వ్యూవర్స్, యూత్ క్యాంపస్ కోసం క్యూటీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను. ఏం టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్యూటిఫుల్, అదేనండి అందం. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి. నేను మిమ్మల్ని అడగబోతున్నాను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హై స్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బున్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ్నే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు. కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడికి చెప్పలేకపోయినా ఇప్పటికే ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రేమిల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి చాలా అందంగా కనిపించేది. యాక్షన్. అందమా? అనుష్క అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైథిలి మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. సార్ సార్, ఒక్క నిమిషం. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. అమ్మా, క్యాసరీ మాడిపోతుంది. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనలేదు. ముందు తాగండి లేక చదవండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది? మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరిటాకులు తీసుకురండి. ఏంటి? ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా? నేనే చిన్న వయసులో చదువు అని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను. అక్కడే ఉండి చదువుకో, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కిపోవడానికి. నోర్మీరా. సరే, నీకిష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇది నీకే. థ్యాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి? బాగున్నాను.
ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి? పాస్ అవుతానన్నా, మంచి మార్కులు వస్తానన్నా, అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకం మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ అన్నా. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5,000 ఫీజు కట్టాను. ముందు ఆ జుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకొని వచ్చావు? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తలెట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెన్నిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనీఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా దిగలేదేట్రా? ఒరే మామా, కారు నిజంగా చాలా లెక్కి ఫెలోరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఊరిస్తున్న జెన్నిఫర్ గురించి నేను తెలుసుకోవాలన్నా. అసలు జెన్నిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు, జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ సైడ్ కొడుతున్నాడు? ఎప్పుడు వచ్చావరా? ఈరోజేరా. ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. చెప్పరా, హాస్టల్ కదా, బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా, కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంటరా. అవన్నీ సర్లే కానీ జెన్నిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా. ఆ రోజే నేను జెన్నిఫర్ని ఫస్ట్ టైం చూశాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. నేను చెన్నై స్కూల్లో చాలా మంది అమ్మాయిలు చూశాను కానీ ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు.
ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు కనబడి కనబడకున్నది నడుము చీరది అదృష్టం నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్ కు లైటేది దేనికిరా ఇది జానంటే మన పేటుకు ఎదురేది ఆగాలి ఇటు మళ్ళీ వదంటే ఏసి దేనికి ఆ చూపే ఇక రమ్మందంటే స్వర్గం దేనికి పడిచేద్దాం పదరా అందంతో లైఫ్ సూపరు పూజిద్దాం పదరా అందాన్ని ఇంకా ఎందుకు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది వచ్చే జన్మలు లిప్స్టిక్ అయి తన పెదవిని తాకాలి డైలీ ఆమెకు సేవలు చేసే భాగ్యం కలగాలి డిన్నర్ మెత్తగా అందానికి హత్తుకుపోవాలి సబ్బయ్య ఆమెను తాకే లక్కుకు సొంతం కావాలి ఆ మైకం ఇక కమ్మిందంటే చాలు సోదరా ఆ సౌందర్యం సొంతం అయితే ఇంకేం వద్దురా ఆ దేవుడికే ఓ థ్యాంక్స్ చెప్పి కొడదాంరా సైట్ ఆ బ్రహ్మకు టేస్టే ఉన్నందుకు మరి చేద్దాం సెల్యూట్ చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అమ్మో ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అరే కార్తీక్ రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా ఉండరా నేనే వస్తున్నాను. మురళి ఏది కనిపించదే? కాస్త వెయిట్ చేయరా వస్తా చూడు. చూడరా మామ అరేబియా గుర్రంలా వస్తుంది. అవునరా బామర్ది, ఒక్కసారికి స్వారీ చేయాలనిపిస్తుందిరా. రేయ్ ఇక షో అయిపోయింది, బయలుదేరండి. సరే బయలుదేరతారా? జెన్నిఫర్కి తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగేనండి, అలాగే.
ఎంత పొగరుగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు. ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు? నీ మొహం చూడమంటావు ఏంటి? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. రే నాకురా. మావా నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకోరా. కోపంగా చూడకు, చెప్తానరా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా, సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని వచ్చి తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. తనకి ఏముంది మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయినరా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్రా బామర్ది, నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దేవకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక్క చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి. పోరా పో, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు గిస్సుని ఊరికి కూతలు కోసావు కదూ, నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రా. లేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు. కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. శివ, కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే, యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి తాను చూడడానికి వెళ్ళిపోయేవాడిని.
కార్తిక్ ఇట్రా. నేనా? ఒక చాక్లెట్ కావాలి కార్తిక్, కొనుక్కొస్తావా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గర స్టాకే ఉంది. సారీ. నచ్చిందా? మురళికి బొగ్గ మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే పెట్టు, త్వరగా పెట్టు. కంప్యూటర్ క్లాస్ వెళ్ళరా అంటే నడువులో నిలబడి చేసే పిచ్చి వేషాలు ఏంట్రా? నువ్వు పొడవే కావాలి. నీకెంత చెప్పినా గుర్తురాదా? ఎప్పుడు మాట్లాడతావు? నీకెప్పుడు బుద్ధి వస్తుంది? రేయ్, ఆగరా, ఎక్కడికి? అనుమానంగా నిలబడితే వదిలేస్తాను అనుకున్నావా? తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటువులో నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. గాడిద, అడ్డ గాడిద. రేయ్, రా, ఇట్లా రా. అరే అరే అరే, ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వు ఉండరా, ఈ రోజు వాడు తోలు దిగున్నా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడు తెలుసా? నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా అరుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షన్? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే నేను చూసుకుంటాను. వెళ్ళు. అడ్డగాడిదలో పెరిగాడు. అదేం సూత్రాలు రా బాబు? ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామా, బుక్ తెచ్చిన కాని ఒకటి దొబ్బుతా ఉన్నారా. ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. ఇటెవరా బుక్? ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు. విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామ, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రే, ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మామా, బల్బ్ వెలిగిందిరా. రే, మన జెనిఫర్ లాగానే ఉందిరా. ఇటీవు. రే, నాకు బల్బు వెలగడం లేదురా. రే, ఫీజు పోయి ఉంటుందిరా. ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే, ఇప్పుడు వెలుగుతుందిరా. మావా, ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాయి. రే, అందరూ ఇంటికి తెచ్చుకోండి. ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని పడుకోరా. ఇదొకతే వేళ పడ లేకుండా.
ఆ తర్వాత నేను నిద్రపోలేదు. నా కళ్ళల్లో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తనను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యి బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను క్రాచ్ చేయడమే చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటూ నిజంగా చెప్తాను. ఓరి రాయనా. పరబ్రహ్మమొక్కటి. ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు. నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా. నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా. సినిమా పేరు చెప్పని ఆడవరా. తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట చెప్పబోయా. పాడి చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడుతున్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలోది. నా క్యాసెట్లు పగిలిపోతున్నారా బాబు. ఆపరా ఆపరా. ఆ కుర్ర కొడుకుని పట్టుకోండి. ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగలు కొడతావా? నీ కుర్బానీ పాటలే కదా కావాలి. ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు.
నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా.
ఐ లవ్ యూ. ఎవరు? జెనిఫర్, హాయ్ స్టీవ్. ఏంటి బెల్లి కొట్టకుండా తలుపు తీసా? బెల్ మోగకుండా తలుపెలా తీస్తాను? రియలీ నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నో టెస్ట్ నో, ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును. అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. జెనిఫర్ తప్పు చేస్తోందా? సినిమా ఏంటి చూసా, ఇల్లు చూడడానికి వచ్చాను. ఏంటి ఏంటి చూస్తున్నా? ఇక్కడ కదా, అక్కడ చూడు. ఈ పోయిగాడితో మనకేందే, మన సంగతి చూసుకుందాం. నా ఒళ్ళు సింగారంగాను. నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే? ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తిక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా ఎక్కుస్తుంది. కార్తిక్, ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉంటూ సంగతి చెప్తాను. కొట్టమ్మా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తిక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా, చూడవే. కార్తీక్, లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది, లేవరా. కార్తీక్, లేవరా. మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే, నా మాట వినరా, లేవరా. ఇంకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? రై లేవరా, మోహన్ చూడు దొంగ పూలు పట్టేవాళ్ళగా. పోదరా. నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. రేయ్ ఊదరా. తంతో ఏమిట్రా, ఓదమన్నానా? నా మాట వినండి. నువ్వు బాగుపడవా? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపించారు, అందుకే. అప్పుడెంత కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిరా నాన్న. అలాగమ్మా. టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంతైంది?
రూపాయలు మేడం. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జెనీ మీద నేనే డౌట్ పడ్డామా? ఛే, జెనీ చీర మార్చేసుకోవచ్చుగా. ఎందుకు ఏ 2 రోజులుగా అయింది, ఈ రోజు వద్దు. ఏమైంది? చెప్తే వినండి, ఈ రోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి, వెయిట్ వెయిట్, మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అన్నయ్య, నేను ఊసినట్టు ఏమీ జరగలేదు. జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఎస్, నా పేరు కార్తిక్. నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్. దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్లో నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను. అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు. ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను అది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు మంచిదనువని నాకు మాత్రమే తెలుసు. ఇంత ఫీలింగ్తోనూ నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది. అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను. ఐ లవ్ యూ. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజేమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్, త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్కి టైం అయిందిరా. రే మావా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసాంరా. ఏంట్రా? రే, నీ షేరు 250 పెట్టివరా. ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని ఈ నైట్ కి బుక్ చేసాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్, డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ రే, చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంట్రా? చెప్పు చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో రాసుకుంటా. తీసుకోండి.
ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పరిగిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా? నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇందు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు. కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతుల్లో నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరినులే మదిని మౌనగానం బలచింది, అది తడబడి మురిసెనులే, ఎదను ప్రేమ గాలి తాకింది, అది కలకల నవ్వినది. ఎందుకో గుండెలో పూల సందడి రేగిలే, అందుకే హాయిగా ప్రేమ విందులు చేసే, నలున ప్రేమ రేగిన ఈ వేళ, ఊహల్లో వేగం పెరిగెనులే, నవ్వుల మనసే వీణలు మీటే, రాగాలు పలికిందే, మదిని మౌనగానం వలచిందే, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుస ఏదు, ఎదనస ఏదు, కొసరినులే. సాగిలే సోయగం సన్నజాజుల జావళి, సోలెలే సుందరం మదిని మాయని గారడి, కలల కాలం కౌగిలి అడిగే, తీయని దాహం మాయే, నవ్వెడి వయసే వెన్నెల కోసం వేచింది ఓ మనసా, మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుస ఏదు, ఎదనస ఏదు, కొసరెనులే మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే, ఎదన
జెనిఫర్ బాగున్నావమ్మా? బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెనిఫర్, ఎందుకు బాధపడతావు? దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్కి దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెనిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి. నాకు జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తున్నాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారే అనుకో, నేల కోసాను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్గా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుర్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గదేవుడో భగవంతుడా, ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి.